షలోం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. 1 పీటర్ చాప్టర్ 2 వర్స్ 6. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. For in scripture it says, See, I lay a stone in Zion, a chosen and precious cornerstone, and the one who trusts in him will never be put to shame. సిగ్గు అనే పదంలో ఎంతో నెగటివిటీ దాగి ఉంది. అన్ని విధాలుగా మనిషిని ఈ సిగ్గు అనేది నిర్వీర్యం చేసేస్తుంది. ఆనాడు ఆదాము అవ్వలు నిషేధించబడినటువంటి వృక్షఫలములు తిననంత వరకు వారికి సిగ్గు అనేదే తెలియదు. ఎప్పుడైతే వారు దిగంబరులుగా ఉన్నారని అర్థమైందో వారి యొక్క సిగ్గును అంజూరపు ఆకులతో కప్పుకున్నారు. మరి ఈనాటి ఆధునిక మానవుని స్థితి కూడా ఇలానే ఉందనటంలో సందేహం లేదు. కాకపోతే మన సిగ్గును ఆకులతో కాక ఆధునికమైనటువంటి వాటితో కప్పుకుని తిరుగుతూ ఉన్నాం. సంపద కొరకు అన్వేషణ, మతపరమైన సాంప్రదాయాలు, అర్థం తెలియని సక్సెస్ పర్పతి, ఇలాంటి వాటితో సిగ్గును కవర్ చేసేసుకోవటానికి ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉన్నారు. ద గుడ్ న్యూస్ ఈస్ ఎనీవన్ హూ రిసీవ్స్ జీసస్ యాజ్ దే పర్సనల్ సేవియర్ విల్ నెవర్ ఎవర్ బి పుట్ టు షేమ్ ఆర్ బి డిసప్పాయింటెడ్. హల్లెలూయా. దేవుని ప్రేమ మన తప్పిదములను, సిగ్గును, అవమానములను అన్నిటినీ కూడా తొలగిస్తుంది. ఆదాము అవ్వల్లాగా సిగ్గుతో దేవుని నుండి పారిపోకుండా దేవుని వద్దకు రావటం ద్వారా ఆయన తన ప్రేమ కౌగిట్లో మనల్ని సేదదీర్చుతారు. ఆమేన్. కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రతి స్థితిని మీ అనంత కృపకు యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో హృదయపూర్వకంగా అప్పగిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.